ఎక్కడ చూసినా కార్యకర్తల నుండి నాయకుల నుండి వస్తున్న కాంప్లైంట్స్, ఒకవైపు వ్యవసాయ రంగం పైన ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలు. నిన్నగాక మొన్న ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికలలో, టీవీలలో యాడ్స్ ఇచ్చింది. మొత్తం వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిపోయింది. 1,50,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. రైతులకు రూపాయి లేకుండా, బాకీ లేకుండా 35,000 కోట్ల పైన ఇచ్చేసినామని చెప్పి ఒక అబద్ధాలతో కూడిన అడ్వర్టైజ్మెంట్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినట్టుగా వేసిండ్రు. చూసిండ్రు, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో చూస్తే అనేక గ్రామాలలో ఇంకా కొనుగోలు కేంద్రాలలో వడ్లట్లే ఉన్నాయి. తడుస్తున్న భయానికి నెల రోజులు 2 నెలలు అయింది కొనుగోలు తెచ్చిపోసి అన్ని కప్పిపెట్టుకొని ఉన్నారు. ఒక్క ఆలేరే కాదు, మీరు తుంగతుర్తి ఓండి, నకరికలు ఓండి, ఓండి, ఎక్కడి పోయినా సరే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా కనబడుతున్నాయి ధాన్యం. ఇంకా సిగ్గు తప్పి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న రోజే రైతు బంధుకు సంబంధించి మళ్ళీ నాటకం, రైతు భరోసా అని పేరు పెట్టిండొచ్చు. రైతు బీమా పోయింది, రైతు బంధు కూడా పోయింది, భరోసా అని మొదలుపెట్టిండ్రు. పాపం రైతుకు భరోసా లేకుండా చేసిండ్రు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క రైతు భరోసా కూడా ఇవ్వలేదు. రైతు బంధుని తీసేసిండ్రు, రైతు భరోసా అనేది లేకుండా చేసిండ్రు. మొన్న మీరు చూసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల కొరకు, సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఎన్నికల కొరకు, ఆఖరికి మున్సిపల్ ఎలక్షన్ నాడు కూడా మున్సిపాలిటీలో కూడా కొన్ని ఓట్లు ఉండకపోతాయి ఆ రైతులు అని చెప్పి మోసం చేయడానికి ఒక్కరోజు ముందు పెట్టి 1 ఎకరానికి వేసి ఆ తర్వాత 1 ఎకరానికి వేసి వదిలేసేసారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అని చెప్పి మళ్ళీ రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆపదల మొక్కుల ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే మనకు అర్థమైంది, ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి వాళ్ళని కూడా మోసం చేసిపోయింది. స్వయంగా లక్ష్మణ్ సాక్షిగా చెప్పిపోయింది అయాల రైతు భరోసా వేస్తున్నా అని చెప్పి. ఆ రోజు ప్రమాణం చేసింది కూడా వేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు యాసంగిదే మొత్తం